హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్స్ అకిరా అండ్ మహిక. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. రోజు రోజుకి బిగ్ బాస్ చూస్తుండగానే చాలా అంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకు నాకే అలా అనిపిస్తుందా, మీకు అలా అనిపిస్తుందా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అన్ని సీజన్స్ ఒక ఎత్తు, ఈ బిగ్ బాస్ 8 సీజన్ మాత్రం ఇంకొక ఎత్తు. ఎందుకంటే అసలు కొంచెం కూడా ఎగ్జైట్మెంట్ రావట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది, ఎందుకు ఇలా అనిపిస్తుంది అనేది మనం కొంచెం మాట్లాడుకుందాం. ఎక్కువగా హగ్గులు, సింపతీలు, ఏడుపులు, టాస్కులు సరిగా ఆడకపోవడం, అనవసరమైన వాటికి నామినేషన్లు చేయడం, అనవసరమైన వాటికి గొడవలు వేసుకోవడం, ఊరికి ఏడవడం, అదేమన్నంటే నాకు వాళ్ళు తినకపోతే జాలి నాకు ఆకలిస్తున్నట్టు ఫీల్ అయిపోవడం. ఏంటి అసలు ఇది? బిగ్ బాస్ టాస్క్లు ఇచ్చినప్పుడు అసలు రఫ్ అండ్ టఫ్ ఆడాలి, ఒకరొకరు గొడవలు వేసుకోవాలి, అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టు. అట్లనే మరీ ఊరికే వేసుకున్నా చిరాకు వస్తుంది. అసలు ఓవరాల్ గా నిన్న ఎపిసోడ్ లో ఏం జరిగింది, ఎందుకు ఇలా నేను మాట్లాడుతున్నాను అనేది మీకు వీడియో ఫుల్ గా చూస్తే అర్థమవుతుంది. సూపర్ డూపర్ గా ఉంటది వీడియో అయితే. ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ గా వినండి. ఫస్ట్ అయితే బిగ్ బాస్ వాళ్ళకి ఫుడ్ లేకుండా చేద్దామని చెప్పేసి ఒక టాస్క్ ఇస్తాడు. అంటే ఆకలి కోసం ఎక్కువ పోరాడతారేమో, ఎక్కువ కంటెంట్ ఇస్తారేమో, షోని హైప్ తీసుకొస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఆకలి టాస్క్ అని చెప్పేసి ఇచ్చేసి వాళ్ళకి ఉన్న ఫుడ్ మొత్తం స్టోర్ రూమ్ లో పెట్టేయమని చెప్తాడు. ఓకే, పెట్టేసిన తర్వాత 10 సెకండ్స్ ఇచ్చి, ఈ 10 సెకండ్స్ లో ఎంతవరకు తినగలుగుతారో తినేసేయండి అని చెప్పేసి ఫుల్ గా దెబ్బ అందరూ కుక్ చేసుకుంటారు అనమాట. తినేసి మొత్తం స్టోర్ రూమ్ లో పెడతారు. ఓకే, స్టోర్ రూమ్ లో అయితే పెట్టేశారు. నెక్స్ట్ టాస్క్ ఇస్తాడనమాట. ఏంటి, 3 చెఫ్స్ ఉన్నారు కదా, 3 చీఫ్స్ వచ్చేసి వాళ్ళ టీం కోసము ఫుడ్ ని పోరాడి తీసుకురావాలన్నమాట బిగ్ బాస్ ఇచ్చిన టైంలో. సో యష్మి టీం పెద్దది, తర్వాత నైనిక టీము అందరికి తెలిసిన విషయమే, తర్వాత మన నిఖిల్ టీంలో ఇద్దరే ఉన్నారు. సో వాళ్ళకి తగ్గట్టుగా టైం ఇస్తారనమాట. యష్మి కొంచెం ఎక్కువ, నైనిక కొంచెం తక్కువ, ఆ తర్వాత నిఖిల్ కి కొంచెం తక్కువ టైం. సో ఈ టైంలో వాళ్ళు ఎంతైతే ఎత్తుకో రాగలుగుతారో అంత చేతులతో ఎత్తుకొచ్చేసి వాళ్ళు బాస్కెట్లు వేసి బయటకు తీసుకురావాలి. సో ఇదనమాట టాస్క్. సో యష్మికి హారన్ మోగుతుంది, వెళ్ళేసి ఫుల్ మొత్తం తీసుకుని బకెట్లో వేస్తుంది. తర్వాత నైనిక అట్లా చేస్తే నిఖిల్ కూడా ఫాస్ట్ కావాల్సిన ఐటమ్ జ్యూసెస్ అవన్నీ తీసుకొచ్చేసి దాంట్లో వేస్తారనమాట. వేసాక బిగ్ బాస్ ఏమో ఊరుకుంటాడా? బజర్ అయిపోతే టైం అయిపోద్ది, టక్కని వీళ్ళు అప్పుడు చూసుకుంటారనమాట. ఆ టెన్షన్ లో అస్సలు గుర్తురాదు, నారే నాన్ వెజ్ ఉంది తీసుకోవాలి అని అనేసి. చూసుకున్నాక బిగ్ బాస్ ప్లీజ్ ఒక 10 minutes ఇవ్వండి, మేము తీసుకుంటాం ప్లీజ్ అని అడుగుతారు. సో అప్పుడు బిగ్ బాస్ వీళ్ళ టైం ని ఓకే చేసి వీళ్ళ రిక్వెస్ట్ ని 10 seconds టైం ఇస్తారు. కానీ ఇక్కడ ఒకటి, బిగ్ బాస్ కూడా మాట తప్పుతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? అసలు ఫుడ్డే ఇవ్వనన్నాడు, ఫుడ్ ఇచ్చేస్తున్నాడు. అసలు ఈ వీక్ అంతా మీకు సంపాదించుకోకపోతే ఏం ఉండదు అంటున్నాడు, ఇచ్చేస్తున్నాడు. ఏం నాకు అర్థం కావట్లే. టాస్క్లు కూడా అంత ఎఫెక్టివ్ అనిపించట్లా. అయితే సరే అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఏమైంది, ఇంకొకసారి ఒక నిమిషం అది పెడతాడనమాట. సరే అని 10 seconds ఇచ్చినప్పుడు అందరూ నాన్ వెజ్ ప్యాకెట్స్ తీసుకొని వస్తారు. ఇక్కడ యష్మి టీమ్ 4 ప్యాకెట్స్ తీసుకొని 1 మటన్ ప్యాకెట్ తీసుకుంటారు. వీళ్ళందరూ 2 ఒకటే తీసుకొని వస్తారు. అయిపోతుంది. తర్వాత అక్కడ పెడతారనమాట. పెట్టిన తర్వాత ఈ 3 క్లైంట్స్ ఉన్నాయి కదా, 3 చెఫ్స్ కింద పీపుల్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి అంటే 3 అవి పెడతారనమాట. చదరంగం అంటారు కదా, 3 నిమ్మకాయలు ఇచ్చేసి దాని లోపల నుంచి పంపించి ఎవరైతే ఫస్ట్ పంపిస్తారో వాళ్ళు విన్ అవుతారు. సో ఈ టాస్క్ అయితే పెట్టినప్పుడు ఒక్కొక్కరు దాంట్లో నుంచి ఇద్దరు వెళ్ళి నిలబడతారు. ఇంకా నిఖిల్ టీంలు ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరే నిలబడతారు. ఇక్కడ యాక్చువల్ గా మనకి ప్రోమోలో కట్ చేసిన దాని ప్రకారం నిఖిల్ అండ్ మణికంఠ విన్ అయినట్టు చూపిస్తారు. బట్ అక్కడ విన్ అయింది వేరే వాళ్ళు. వీడియో చెప్తా చూడండి. సో ఇలా అయిన తర్వాత బిగ్ బాస్ ఒక సంచాలక్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. అప్పుడు అందరూ భాషనైతే ఇనామినస్ గా సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే మంచిగా జడ్జిమెంట్ ఇస్తాడన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ ఆడుతూ ఉంటారు. బిగ్ శేఖర్ భాషకు కూడా చాలా టఫ్ అవుతుంది. ఎందుకో చెప్పనా, ఇక్కడ చూసుకోవాలి, ఎవరి కింద ఆనుస్తున్నారో చూడాలి, ప్లస్ నిమ్మకాయలు పడినప్పుడు తీసుకొచ్చి రావాలి అంటే కష్టం అవుతుంది అనమాట. బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చేస్తాడు ఇంకో పర్సన్ ని ఇవ్వండి ఇక్కడ అని చెప్పేసి. అట్లాంటి ఏమి ఉండవు కదా, సో అది జరగదు. అప్పుడు ఏం చేస్తారు,
సరే అని చెప్పేసి అందరూ అందరూ కింద ఆనుస్తారు. ఒకతోటి ఆదిత్య అరుస్తూ ఉంటాడు, వాళ్ళు కింద పడుతున్నారు ఇట్లా అట్లా సీతా టీం. కానీ ఓవరాల్ గా చూస్తే సీతా టీం వాళ్ళే తక్కువ కింద పెట్టారు. కానీ ఆడిన లోపలికి పంపించింది మాత్రం ఆదిత్య టీం వాళ్ళు అనమాట. ఇది కన్సిడర్ చేసుకొని అందరూ కింద పెట్టారు కాబట్టి అలా కాకుండా లోపలికి నిమ్మకాయలు ఎవరు పంపించారా అన్న కాన్సెప్ట్ తో ఆదిత్య టీం అంటే యష్మి టీం కి విన్నింగ్ ఇస్తాడనమాట. సో అది అయిపోతుంది, ఒక టాస్క్ విన్ అవుతుంది. సెకండ్ టాస్క్ వచ్చేసి సొంతం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ టాస్క్ అనేది ఫినిష్ చేయాలి. ఎవరైతే ఎక్కువ పాయింట్స్ గెలుచుకుంటారో వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ అన్ని సొంతం అవుతాయి అనమాట. ఇందులో ఆల్రెడీ గెలుచుకున్న ఆల్రెడీ విన్ అయిన టీం కాబట్టి యష్మి సంచాలక్ గా ఉంటది. సంచాలక్ తీసుకున్నది తుది నిర్ణయం అవుతుంది. బిగ్ బాస్ కి ఏ టాస్క్ అయిపోయినప్పుడు వెంటనే రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పి చెప్తాడు. ఇంతకు ముందే వెళ్ళి మణికంఠ సీత వెళ్ళి డిస్కస్ చేస్తారు. అంటే కొన్ని పాయింట్స్ ఎగ్జాక్ట్ గా తీసుకురాలేం కదా, సో అలాంటప్పుడు నియర్ బై తీసుకొస్తే నువ్వు కన్సిడర్ చేస్తావా అంటే యా ఓకే యా అంటది. తర్వాత ఇక్కడ ఫాస్ట్ గా వచ్చి అక్కడ స్లోగా పెట్టి ఎలా అని మణికంఠ అడిగితే ఓకే ఆ విషయం ఆ డిసిషన్ నేను తీసుకుంటా, మీరైతే ఫాస్ట్ గా గేమ్ ఆడండి ఫినిష్ చేయండి అని చెప్పి చెప్తది. ఇక్కడ మాట తప్పుతుంది యష్మి. ముందు చెప్తా, తర్వాత చెప్తా, ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ అయితే బిగ్ బాస్ గోధుమ పిండి మైదా పిండి తీసుకురమ్మంటాడు. సో మైదా పిండి తీసుకొచ్చే ప్రాసెస్ లో సీత వచ్చేసి గోధుమ పిండి తీసుకొస్తుంది. మణికంఠ విన్ అవుతాడు. కెరటం టీం వచ్చేసి విన్ అవుతుంది ఈ టాస్క్ లో. నెక్స్ట్ టైం వచ్చేసి పప్పు తీసుకురమ్మంటాడు, కందిపప్పు. అక్కడ వచ్చేసి సీత తీసుకొస్తుంది, మణికంఠ తీసుకురాలేకపోతాడు. ఓకే అయిపోయింది. థర్డ్ వచ్చేసి మర్మరాలు అంటే మా నెల్లూరు సైడ్ వచ్చేసి బొరుగులు అంటాం అనమాట మేము. సో అవి ఒక కవర్ లో పెట్టి దాన్ని 250 grams తీసుకురమ్మంటాడు. సో ఇద్దరు వెళ్తారు, కొట్టుకుంటూ ఉంటారు అమ్మ. డోర్ ఓపెన్ చేసి అప్పుడు యష్మి వెళ్ళేసి నేను డోర్ ఓపెన్ చేస్తే మీరు తీసుకోండి అని చెప్పేసి తీసుకొస్తే కవర్లలో వేసుకొని అయితే తీసుకొని వస్తారనమాట. వచ్చిన తర్వాత అక్కడ వెయిట్ వేస్తే కరెక్ట్ గా 250 grams తేకుండా 290 grams మణికంఠ ఉంటది, 350 grams వచ్చేసి సీత ఉంటది. 350 grams తీసుకొస్తుంది. సో అప్పుడు మణికంఠ ఆడు పాయింట్ వచ్చేసి ఎవరికి ఇవ్వదు అనమాట యష్మి, ఎందుకంటే ఇద్దరు కరెక్ట్ గా లేరు. అప్పుడు మణికంఠ కరెక్ట్ గా వాయిస్ రేస్ చేస్తాడు, చాలా బాగా అనిపించింది. తన పాయింట్స్ ని క్లియర్ గా అడుగుతాడు. నేను బిగ్ బాస్ ని కూడా అడుగుతాను, నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను బిగ్ బాస్, ఎందుకంటే తను నియర్ బై చెప్పింది 250 grams ఎగ్జాక్ట్ గా ఎవరు తేలేరు, నేను కొంచెమే కదా ఎక్కువ తెచ్చింది, పాయింట్ కన్సిడర్ చెయ్యండి, నేను ఒప్పుకోను అని చెప్పేసి గొడవ పెడతాడు. వ్యాలిడ్ పాయింటే. ఎట్లాగో మనకి తెలిసింది బిగ్ బాస్ అయితే రెస్పాండ్ అవ్వడు, సంచాలక్ది తుది నిర్ణయం. కానీ అక్కడ సీత పాయింట్ పోతుంది అనుకోకుండా అవును నువ్వు ఒప్పుకున్నావు కదా నియర్ బై తీస్తానని అన్న పాయింట్ రేస్ చేసి పాయింట్ పాస్ చేస్తుంటే సీత మీద ఇంకొంచెం గ్రాఫ్ పెరుగుండేది, జెన్యున్ గా ఆడుతుందని మనకి అనిపించేది. కానీ ఇక్కడ ఏంటంటే సీత సైలెంట్ అయిపోయింది. ఆమెమో రెచ్చిపోతుంది, నా ఇష్టం, నేనే సంచాలక్, నా నిర్ణయమే ఇక్కడ అని చెప్పేసి యష్మి అంత ఓవర్ ఎందుకు చేసిందో అర్థం కాల. ఆమె చెప్పిన మాట మీద ఆమె నిలబడలేకుండా పోయిందనమాట. సో తర్వాత అది అయిపోయింది. తర్వాత వచ్చేసి మిర్చి బజ్జీ తయారు చేయాలి అంటే ఏమేమి ఐటమ్స్ కావాలి తీసుకురండి ట్రేలో పెట్టుకొని అంటాడు. ఈ టాస్క్ లో ఆబ్వియస్ గా మణికంఠ కొన్ని మిస్ అవుతాడు, కొన్ని తీసుకొస్తాడు, కొన్ని మిస్ అవుతాడు. సో ఈ పాయింట్ వచ్చేసి సీతకు వస్తుంది, సీత కరెక్ట్ గా తీసుకొస్తుంది. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి అక్కడ కొబ్బరి నూనె అంటే కొంచెం కోకోనట్ ఆయిల్ చేశారు, గడ్డగట్టినట్టు ఉంటుంది, అది కూడా కొంచెం సిమిలర్ గా నెయ్యి ఉన్నట్టే ఉంటది అనమాట. గీ కోకోనట్ ఆయిల్ అలా పెడతాడు, డాల్డా కూడా. అయితే ఏం చేస్తాడంటే మణికంఠ బై మిస్టేక్ కోకోనట్ ఆయిల్ తీసుకొస్తాడు, సీత వచ్చేసి కరెక్ట్ గీ తీసుకొస్తుంది. సో సీత విన్ అవుతుంది. సో ఓవరాల్ గా బిగ్ బాస్ అడిగినప్పుడు సీత వాళ్ళకు వచ్చేసి అంటే నైనికా టీమ్ కి 3 points, మణికంఠకి 2 points వస్తాయి. సో ఇక్కడ ఆ మర్మరాల్లో వచ్చిన పాయింట్ కానీ వీళ్ళకి కానీ వచ్చింటే డ్రా అయ్యేది. అప్పుడు బిగ్ బాస్ ఇంకొక టాస్క్ ఇచ్చేవాళ్ళు, మేబీ సరుకుల్ని షేర్ చేసుకోండి అనేవాళ్ళు, తెలియదు కదా మనకి అనేవాళ్ళు, లేకపోతే ఇంకొక టాస్క్ ఇచ్చేసి మళ్ళీ ఆడిపించి మళ్ళీ ఇంకా ఎవరికి విన్ అయితే వాళ్ళని తీసుకోమనేవాళ్ళు. కానీ ఇక్కడ యష్మి చేసిన చిన్న మిస్టేక్ వల్ల మణికంఠ వాళ్ళకి అనవసరంగా ఫుడ్ పోయిందని నా ఒపీనియన్. అంటే తెలియదు, తిను అప్రాక్సిమేట్ గా తీసుకొచ్చినప్పుడు ఆమె అంత రూడ్ గా డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకు, తనే ముందు చెప్పింది కాబట్టి నేను అప్రాక్సిమేట్ గా తీసుకొచ్చిన ఇస్తానని చెప్పి కూడా పాయింట్ ఇవ్వలేదు కాబట్టి నాకు అలా అనిపించింది. తర్వాత వచ్చేసి
లోపల కూర్చొని ఏడుస్తూ ఉంటది. అరే ఎందుకురా ఏడుస్తున్నావు ఏంటి అని చెప్పేసి వీళ్ళందరూ వెళ్తే, అయ్యో ఇన్ని రోజులు కలిసి కూర్చొని ఫుడ్ తిన్నాం కదా, సో వాళ్ళకి ఫుడ్ లేకుండా మేము తింటున్నాం ఇట్లా అంటే బాధేస్తుంది. అంటే నేను తీసుకున్న డెసిషన్ ఫేరేరా, ఎందుకంటే ఇటు సైడ్ 2 మెంబర్సే ఉన్నారు, అటు సైడ్ 6 మెంబర్స్ ఉన్నారు. ఒకవేళ నేను గాని మణికంఠ వాళ్ళకి పాయింట్ ఇచ్చి వీళ్ళని విన్ చేపిస్తే ఇటు పక్క 6 మెంబర్స్ కి ఫుడ్ లేకుండా పోద్ది అని చెప్పి, ఓకే ఆ కన్సర్న్ పాయింట్ తో నీ హ్యుమానిటీ ఉంది, మనుషుల మీద జాలి ప్రేమ ఉంది కాబట్టి నువ్వు అన్న ఈ పాయింట్ ఓకే. బట్ ఇక్కడ మణికంఠ వాళ్ళు కూడా మిస్ అవుతున్నారు కదా ఫుడ్ ని, ఇది కూడా మనం గ్రహించాలి. అన్ని పాయింట్స్ వాళ్ళకైతే రావడం వల్ల సో ఆబ్వియస్ గా నైనికా టీమ్ కే ఫుడ్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్ చెప్తాడనమాట, మీరు టాస్క్ ఓడిపోయినందువల్ల కెరటం టీమ్ కి ఏమీ ఉండదు, మీరు షాపింగ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్ని స్టోర్ రూమ్ లో పెట్టేసి అక్కడ ఒక ఐటమ్ ఉంటది అది తెచ్చుకొని తినండి అని చెప్పేసి అంతులేని వీరులకి చెప్తారు. మీరు మీ ఫుడ్ ఐటమ్స్ ని భద్రపరచుకోవాల్సి వస్తుంది అంటే, ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి, భద్రపరచుకోవాల్సి వస్తుంది అంటే ఎవరైనా సరే దాన్ని దొంగలించుకోవచ్చు, ఆ రైట్స్ ఉంటాయన్నమాట. సో అది అయ్యారు కాబట్టి అంతులేని టీం వచ్చేసి వాళ్ళ సర్కిల్ తీసుకొని పక్కన పెట్టుకుంటది. ఇక్కడ వచ్చేసి యష్మి గేమ్ మరి రియల్ గా వాళ్ళ మీద ప్రేమ వచ్చి ఏడుస్తుందో అనేది అర్థం కాదు, ఇక్కడ ఏడుస్తుంటది, అందరూ ఓదారుస్తూ ఉంటారు. మణికంఠ కూడా వెళ్ళి అరే నేను కావాలని అలా చెయ్యలేదురా అని మణికంఠకి చెప్పి హక్ చేసుకుంటది అనమాట. మణికంఠ నువ్వు నాకు తెలుసు, నువ్వు అలా కాదు, నువ్వు అలా చెయ్యవు, ఇట్స్ ఓకే రా, నో ప్రాబ్లం, మేము ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటా ఉంటది. అక్కడ అరే వాళ్ళు 6 మెంబర్స్ రా అందుకే ఇచ్చాను రా అని. నిజంగా యష్మి ఏడ్చిందా? నిజంగా ఏడ్చుంటే ఓకే గుడ్, ఒకవేళ నిజంగా తెలివితో గేమ్ ఆడుతుందా అని అయితే మాత్రం మనం గమనించాల్సుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తనే పాయింట్ ఉంది, అంత గట్టిగా మనకంటే అడిగినప్పుడు అంత జాలి ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా. లేదు వీళ్ళు ఇద్దరే బాయ్స్ ఉన్నారు, అందులో వీళ్ళ టీంలో గర్ల్స్ ఉన్నారు, సరే పోని అలా సింపతి చూపించి హ్యుమానిటీ చూపిస్తే మాత్రం ఇట్స్ ఓకే గుడ్ అని చెప్పి చెప్పొచ్చు అశ్విన్. తర్వాత వచ్చేసి అబ్బాయి నిఖిల్ కూర్చో ఉంటారు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అరే ఎందుకురా ఇప్పుడు బాధపడుతున్నావు, గేమ్ బాగా ఆడుండొచ్చు కదా అని అబ్బాయి నిఖిల్ని అడిగితే, అరే నేను కావాలనే ఓడిపోయాను రా, వాళ్ళ టీంకి నైనిక టీంకి ఫుడ్ రావాలనే చెప్పాను రా, మేము ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటాము, అందుకనేరా నేను వాళ్ళ గేమ్ గెలవాలనే నేను ఓడిపోయాను రా అని చెప్తాడు. ఇదేంటి ఈయన గేమ్ ఈయన పర్ఫెక్ట్ గా ఆడాలి కదా, ఒక చీఫ్ అయ్యండి వాళ్ళ క్లేమ్ ని కాపాడుకోలేక అందరూ వెళ్ళిపోతూ ఉండి ఇప్పటికి కూడా నేను వాళ్ళకి అసలు ఈయన ఎందుకు వెళ్ళాడు బిగ్ బాస్ హౌస్ లోకి, వేరే వాళ్ళు గెలవాలనుకున్నప్పుడు ఈయన ఎందుకు వెళ్ళాడో అర్థం కావట్లే. ప్లస్ ఫస్ట్ వీక్ లో ఉన్నంత అగ్రెసివ్నెస్, ఆ గేమ్ ఆడాలని ఇది మొత్తం తగ్గిపోయింది. నాకు తెలిసి 99% ఈ సోనియా ఇన్ఫ్లుయెన్స్ వల్లే, సోనియా ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ చేసిందో అప్పటి నుంచి ఇతను ఓడిపోతున్నాడు, ఆడలేకపోతున్నాడు అనిపిస్తుంది. మళ్ళీ బాధపడుతున్నాడు, నేను బాగా ఆడితే ప్రాబ్లం, గొంతు రేస్ చేస్తే ప్రాబ్లం, తక్కువ లోగా ఉంటే ప్రాబ్లం, అసలు ఏంటోరా నేనుగా ఆడలేకపోతున్నాను బాధపడుతున్నాడు. అయినా సరే ఎక్కడో ఏదో మిస్ ఇది జరుగుతూ ఉంది. ఓకే ముందు మళ్ళీ చూద్దాం, ఇంకా నెక్స్ట్ వీక్ అయినా పోపప్ అవుతాడా, లేకపోతే ఇలాగే ఉంటే నిఖిల్ ఖచ్చితంగా ఏదో ఒక వీక్ లో బయటకైతే వచ్చేస్తారు. తర్వాత సోనియా వచ్చేసి నైట్ అయిపోతుంది, నిద్రపోవడానికి నిఖిల్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడు యష్మి అంటది, సోనియా బయటకు వెళ్తున్నావు పడుకోవడానికి అంటే, లేదు వాళ్ళ క్లేన్కి మన క్లేన్కి మళ్ళీ ఫుడ్ ప్రాబ్లం లేదు కదా, సో లాకల్తో ఉండేదన్నా ఇష్యూ అయినా ప్రాబ్లం ఉండదు, రేపు మళ్ళీ మనం ఎమోషనల్ గా అయితే సరిగా ఆడలేము, వద్దు ఇక్కడే పడుకో అని చెప్తే అప్పుడు సోనియా మళ్ళీ నిఖిల్ దగ్గరికి వెళ్ళి బయటకు వెళ్ళి నా ఎమోషన్ తో నా ఫీలింగ్స్ తో ఆమెకేంటి పని, లేదు నువ్వు అక్కడ వెళ్ళి పడుకోవద్దు ఇక్కడే ఉండు ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి మళ్ళీ నిఖిల్ తో గాసిప్ చేస్తుంది. ఈ సోనియా ఏందో అర్థమే కాదు, ఈ సోనియా ఎప్పుడైతే నిఖిల్ ని వదిలేస్తుందో అప్పుడే నిఖిల్ గేమ్ ఇంప్రూవ్ అయ్యి బిగ్ బాస్ హౌస్ లో ఉంటాడు, లేకపోతే దొబ్బేస్తాడు బయట. తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటది. ఇక్కడ వచ్చేసి నైట్ నిద్రపోయేటప్పుడు ప్రేరణ పృథ్వీరాజ్ ఉంటాడు అనమాట. అక్కడ వాళ్ళు అరే వీళ్ళ దగ్గర మన దగ్గర ఉన్నాయి వస్తువులు, కానీ వాళ్ళ దగ్గర ఉండేటి మనం దొంగతనం చేసి పెట్టేద్దామా, గీ ఇంకా కొన్ని పప్పులు అవి ఇవి అన్నప్పుడు, గీ మన దగ్గర ఉంది అని పృథ్వీరాజ్ అంటే ఉంది అయినా పర్లేదు అయినా దొంగతనం చేద్దాం అని చెప్పేసి దొంగతనం స్టార్ట్ చేసింది వీళ్ళు అనమాట. వెళ్ళేసి వాళ్ళ చికెన్ ని వాళ్ళ కొన్ని సాల్ట్ అని అవి ఇవి తీసుకొచ్చేసి దాచి పెట్టేస్తారు. అప్పుడు ఏం తెలియని వాళ్ళలాగా మళ్ళీ మిక్స్ చేసేసుకొని వంట చేసుకొని తింటా ఉంటారు అనమాట. సరే అని అప్పుడు ఈ అఫ్రిదికి డౌట్ వస్తుంది నబెల్ కి, అరే ఏంటి మా చికెన్ లో ఇంత ప్యాకెట్ నేను తీసుకొచ్చాను ఇక్కడ పెట్టాను, దీంట్లో 5 పీసులే ఉన్నాయి, వీళ్ళు కొట్టేశారు దొంగతనం అని చెప్పేసి ఫుల్ ఫైర్ అయిపోతాడు అనమాట వచ్చి.
ఇంకా నుంచి నేను చెప్తాను, తీసుకొచ్చి బాత్రూంలో అయినా సరే దాచిపెట్టేస్తాను, అన్ని నాతో పెట్టుకున్నారు ఇల్లు, ఇంకా నేను అంటే ఏందో చూపిస్తే ఇలా అలా అయిపోతాడు. ఓకే అనుకున్నట్టుగా నిజంగానే వాళ్ళవి కూడా కొన్ని వస్తువులు తీసుకొచ్చేసి బాత్రూమ్ పైన దాచిపెట్టేస్తాడు అనమాట. ఇవన్నీ జరుగుతూ ఉండగా ఇంకా నైట్ అయిపోతుంది, నిద్రపోతారు. మళ్ళీ మార్నింగ్ బిగ్ బాస్ సాంగ్ వేస్తాడు, అందరూ లేస్తారు. ఒక సైడ్ అయితే అయిపోతుంది. తర్వాత అఫ్రిది వచ్చేసి నెక్స్ట్ మణికంఠ ఇద్దరు అక్కడ కూర్చొని ఒక సాంగ్ పాడతారు అనమాట. బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చిన టాస్క్ల ప్రకారం, ఆకలితో మండిన దాని ప్రకారం ఒక చిన్న లిరిక్ ఫామ్ చేసేసి మణికంఠ సాంగ్ పాడతాడు. తర్వాత వచ్చేసి పక్కన పృథ్వీ, యష్మి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు అన్ని ఆస్పెక్ట్స్ లో 80% హైగా ఉండే వాళ్ళు ఎప్పుడు నాకు నచ్చుతారు. అలా ఉండాలని నేను అనుకుంటాను స్ట్రాంగ్ గా. ఎవరైతే అన్ని ఇన్వాల్వ్మెంట్ లో ఉండి అన్ని ఆస్పెక్ట్స్ లో ఎవరైతే 80% ఫుల్ఫిల్స్ గా ఉంటుందో వాళ్ళే విన్ అవుతారు ఈ హౌస్ లో. అదైతే నేనే అనుకుంటున్నాను అంటది. అప్పుడు వెంటనే పృథ్వీ వల్ల నేను కూడా నేనే అనుకుంటున్నా అంటే నాకు భలే నచ్చింది అసలు. ఇక్కడ ఫుల్ నవ్వేసుకుంటారు అనమాట. అంటే యష్మి ఎవరినైనా ఈ సోనియా విషయంలో, సోనియా అనాలసిస్ ప్రకారం ఆమె నేనే బిగ్ బాస్ విన్నర్ ని అనుకుంటుంది అనమాట. అంటే ఆ మీద వచ్చిన నెగిటివిటీ బయట తెలియదు కదా. సో మేబీ నేను అనుకోవడం ఏంటి అంటే ఇవి కొంచెం ఆమె తగ్గించింది. అంటే ఏడవడం, హగ్లు చేసుకొని సింపతి లాగా క్రియేట్ చేసి ఎమోషనల్ గా ఏడవడం చేస్తుంది. నాకు తెలిసి లాస్ట్ వీక్ బట్టలు వస్తాయి కదా, సో ఆ వాటిల్లో ఏమన్నా ఈమెకి హింట్స్ వచ్చాయా బయట నుంచి అని చెప్పేసి నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ముందే మొత్తం ఫిక్స్ చేసి పోయింది అనమాట లోపలికి. అంత తేలిగ్గా ఏం లేదు నాన్న. ఆడ ఆర్జీవీ క్యాండిడేట్ ఎట్లుంటది, ఆర్జీవీ తెలివి అంటే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ మిక్స్ చేసి యూజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు అర్థమైన ప్రకారం ఏంటి అంటే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిల్ అండ్ పృథ్వీ స్ట్రాంగ్ అనుకుంటుంది. అందుకే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తుంది అనమాట. ఇంకా బయట గర్ల్స్ తో ఎవరితో ఫ్రెండ్షిప్ చేయలేదు ఆమె ఇక్కడ కూడా హౌస్ లో. సో ఇప్పుడు నిఖిల్ అంటే వీక్ అయిపోతున్నాడని ఆమె గమనించింది. అందుకే నిఖిల్ తో చెప్పింది, నీతో నాకు నచ్చట్లేదు, కొన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు స్ట్రాంగ్ కాదు, ఇంకా వీటితో ఉండి వేస్ట్ అనిపిస్తుంది. ఇంకొక స్ట్రాంగ్ కంటెంట్ ని పట్టుకోవాలి అంటే శేఖర్ భాష వాళ్ళతో ఉండాలని ఏమన్నా ప్లాన్ చేస్తున్నట్టుంది. అమ్మో చాలా మైండ్ గేమ్ ఆడుతుంది. హౌస్ మొత్తాన్ని కంట్రోల్ చేసి నేనే రూల్ చేయాలి, నేనే బిగ్ బాస్ విన్ అవ్వాలని గట్టి ఫిక్స్ అయ్యి వచ్చినట్టుంది సోనియా మాత్రం. ఇంకా కాసేపు అయితే ఇంకా యష్మి టిఫిన్ రెడీ చేసే దగ్గర ఇది ఉన్న రైస్ ని హీట్ చేసి తినండి అని ఇట్లా అట్లా మాట్లాడుతూ ఉంటది, అది కిచెన్ డిస్కషన్ లో. తర్వాత అభి యష్మి పృథ్వీ లోపల కూర్చొని ఆమెకు అసలు డెసిషన్ తీసుకోవడమే రావట్లేదు సరిగా. ఇక్కడ ఉన్న దోసపిండి యాక్చువల్గా అందరూ వేసుకున్న 4-5 days తినొచ్చు, దాన్ని పక్కన పెట్టి ఏదేదో చేపిచ్చి అట్లా చేస్తుంది అని చెప్పేసి అయిపోద్ది. తర్వాత నిఖిల్ వస్తాడు, యష్మి కూడా కిచెన్ లో ఉంటది. అరే ఏంటి డల్ గా ఉన్నావు, ఏమైంది ఏంటి అని చెప్పేసి నిఖిల్ని అడిగితే నాకు అవ్వట్లేదు అసలు, ఎమోషనల్ గా నేను డీల్ చేయలేకపోతున్నానంటే, ఎందుకు నువ్వు ఇంత స్ట్రాంగ్ ఉన్నావు, బయట నువ్వు ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యుండి నీ మీద పబ్లిక్ పెట్టుకున్న హైప్ అంతా నువ్వు ఇట్లా ఏం చేస్తున్నావు, ఒపీనియన్ అంతా ఇట్లా ఏం చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, గేమ్ ని గేమ్ లాగా ఆడు, ఎమోషనల్ గా ఇట్లా ఫీల్ అయిపోబాకు, లో అవ్వకు అని చెప్పేసి మోటివేట్ చేస్తుంది అనమాట నిఖిల్ని. నిఖిల్ నాకు అవ్వట్లేదు, లాస్ట్ నామినేషన్స్ దగ్గర నుంచి నాకెందుకు కరెక్ట్ అనిపించట్లేదు, నేను అక్కడ నుంచి బయటకు రాలేకపోతున్నాను, ఎమోషనల్ గా నేను ఫిక్స్ అవ్వలేకపోతున్నాను అని చెప్పేసి బాధపడతాడు. అదే తన బాధ. అంటే వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళని చేసుకుంటున్నారు, ఏంటిది అని చెప్పేసి ఆ నామినేషన్స్ దగ్గర నుంచి లో అయిపోయాడు. ఎందుకంటే నామినేషన్ చేయడానికి ఆయనకి పాయింట్స్ లేవు సరిగా. అసలు ఏందో అర్థం కావట్లేదు, పాయింట్స్ సరిగా లేవంటాడు. ఎన్ని పాయింట్స్ లేవు ఆయన ఎతికితే. ఆయన ఏంటంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి లో అయిపోయాడు. ఫస్ట్ లో ఉన్న ఫైర్ లేదు అతనిలో అసలు. అందులో ఈ బేబక్క నిఖిల్ 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 అని చెప్పేస్తే ఆయనకి భయం వేసిపోయింది. ఓకే బయట నా మీద ఏమన్నా నెగిటివ్ అయిపోతుందా అని చెప్పేసి ఓవర్ థింకింగ్ చేసి లోపల లో అయిపోతున్నాడు అనవసరంగా. ఆయనకి బయట మంచి ఫాలోయింగ్ ఉంది, ఇప్పుడు రేటింగ్స్ లో ఫస్ట్ టాప్ లో ఉన్నాడు అతను. ఆయనకి ఆ విషయం తెలియట్లేదు. మరి రేపు వచ్చి నాగార్జున సార్ వీకెండ్ ఎపిసోడ్ లో చెప్తే ఏమన్నా ఇంప్రూవ్ చేసుకుంటాడో లేదో మరి తెలియాలి. సోనియాను వదిలేసి ఆయన గేమ్ ఆయన ఫస్ట్ 2 days లో 3 days లో ఎలా ఉన్నాడో, ఎలా గేమ్ ఆడాడో అలా ఆడితే బెస్టే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రేరణకి విష్ణుప్రియకి చాలా క్లోజ్ నిఖిల్ బయట.
హౌస్ లోకి వచ్చినాక వాళ్ళిద్దరితో అస్సలు ఉండట్లేదు, వాళ్ళిద్దరితో అస్సలు అనుకుంటారు వీటేంటి బయట 5,000 రూపాయలకు కూడా ఇంత కొట్లాడేవాడు, ఇక్కడ ఇంత ప్రైజ్ మనీ వదిలేసి నేను వెళ్ళిపోవాలంటున్నాడు, 50 lakhs వదులుకొని నేను వెళ్ళిపోవాలంటున్నాడు, అసలు నాకు అర్థం కావట్లేదు. ఈ వీడు నాకు తెలిసి నిఖిల్ కాదని విష్ణుప్రియ అంటది. సేమ్ ప్రేరణ కూడా నాతో ఎంత క్లోజ్, ఇక్కడ అసలు నాతో అస్సలు మాట్లాడట్లేదు, అసలు కనెక్షనే లేనట్టు ఉంటున్నాడు అని చెప్పేసి తను కూడా ఫీల్ అవుతుంది. ఆయన అసలు ఏమైందో అర్థం కావట్లే. ఈ సోనియా అతను ఏం చేసిందో అర్థం కావట్లేదు. సోనియా ఎప్పుడైతే దూరం వెళ్ళిపోయి వీళ్ళిద్దరికి ఫైట్ జరుగుతుందో అప్పుడే వీళ్ళిద్దరు గేమ్ టఫ్ ఉంటది. బిగ్ బాస్ కూడా గేమ్ అనే ఆ షో కూడా ఫుల్ రేటింగ్స్ కూడా పడుతాయి అని నా ఒపీనియన్, నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ రెడీ అవుతూ ఉంటది, సీత వెళ్తది అనమాట. మాట్లాడుతుంటే నాకు కొంచెం స్పేస్ ఇవ్వు ప్లీజ్, నేను మళ్ళీ చెప్తా, మళ్ళీ మాట్లాడతా, స్పేస్ ఇవ్వు అని అంటది విష్ణుప్రియ. కానీ అక్కడ విషయం ఏం లేదు, లైవ్ లో కూడా ఏం చూపించలేదు, దాని తర్వాత ముందు కూడా ఏం లేదు, జస్ట్ చిన్న నార్మల్ టాపిక్ అనమాట. దాన్ని ఎందుకు సీత పదే పదే అడుగుతుంది, నాకు స్పేస్ ఇమ్మని అడుగుతుందో, అసలు అది ఎందుకు పెట్టారు ఆ సీన్ అనేది నాకైతే అర్థం కాలేదు. తర్వాత వచ్చేసి వీళ్ళ సోనియా వీళ్ళంతా నైనికా టీం వాళ్ళ ఫుడ్ మొత్తం తీసేసుకొని తీసేసుకుంటారు, చికెన్ అంతా తీసుకొని దాచిపెట్టేసి ఏమీ తెలియనట్టు ఇట్లా ఉండిపోతారు అనమాట. తర్వాత వచ్చేసి ఇట్లా సాల్ట్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే అప్పుడు బయట అయిపోతుంది. తర్వాత వచ్చేసి మణికంఠ నిఖిల్ బయట కూర్చొని మాట్లాడుకుంటారు. నిఖిల్ మంచిగా కూర్చో ఉంటాడు అనమాట. అప్పుడు వచ్చేసి మణికంఠ చెప్తాడు, ఇప్పుడు వాళ్ళ ఫుడ్ అంతా అక్కడ ఉంది కదా, మనం వెళ్ళేసి దొంగతనం చేద్దాము, జ్యూస్ ప్యాకెట్స్ ఇవన్నీ తీసేసుకొని దొంగతనం చేద్దాం అంటే, దొంగతనమా, నేనైతే చేయను బా, నాకైతే ఇష్టం లేదా అంటాడు నిఖిల్. అదెందుకో మరి నాకు అర్థం కాదు, లేదు లేదు నేనైతే ఈ గేమ్ ఆడను, నీకు కావాలంటే నువ్వే చేసుకో అంటే, అదేంటది రా చేద్దాం పర్లేదు ఇప్పుడు నువ్వు చేయంటే, కావాలంటే ఫస్ట్ నువ్వు చెయ్యి తర్వాత నేను రేప్ చేస్తా, కావాలంటే ఈ రోజైతే నేను దొంగతనం చెయ్యను, నాకు అలా ఇష్టం లేదు, నాకు అలా విన్ అవడం అలా తీసుకొని తినడం నాకు నచ్చదు అని చెప్తాడు అనమాట నిఖిల్. ఎందుకు ఇక్కడ ఇలా ఉంటున్నాడు అసలు నిఖిల్, గేమే నిఖిల్కి అర్థం అవట్లా. నిఖిలే చెప్తాడనమాట, నాకు ఇక్కడ ఎమోషనల్ గా ఉంటే ఒక బాధ, నార్మల్ గా ఉంటే ఒక బాధ, అగ్రెసివ్ గా ఉంటే ఒక బాధ, అగ్రెసివ్ గా ఉండకపోతే ఒక బాధ, ఏంద్రానైనా తలనొప్పి అవుతుందని చెప్పేసి అతనే అనుకుంటాడు అనమాట. ఇక్కడ వచ్చేసి దొంగతనం చేసే కాన్సెప్ట్ లో మణికంఠ మంచిగా ఆలోచించాడు, భద్రపరుచుకోండి అని చెప్పాడు బిగ్ బాస్, కానీ వీళ్ళని దొంగతనం చేయొద్దని చెప్పలేదు కదా, చేసుకోవచ్చు. బట్ ఆ నిఖిల్ ఎందుకో సపోర్ట్ చేయడు ఈ విషయంలో కూడా మణికంఠకి. నెక్స్ట్ అయితే మణికంఠ నిఖిల్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, రా దొంగతనం చేద్దాము అంటే, నేను దొంగతనం చేయను అంటే, ఒక చీఫ్ గా నీ నీ క్లేన్ లో వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం నీ బాధ్యత కదా, నీ కెప్టెన్ గా అని అడిగితే, బాధ్యతేనో అలా అని దొంగతనం చేయడం నాకు ఇష్టం లేదు, నేను చెయ్యను రా, నేను అలా ఆడలేను రా అంటాడు అనమాట నిఖిల్. అయితే నువ్వు ఇలా చేయడం తప్పు కదా అంటే, తప్పు అయినా సరే కావాలంటే నువ్వు చీఫ్ గా ఉండు అని అనేస్తాడు ఒక మాట కూడా నిఖిల్. ఎందుకు నిఖిల్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనేది నాకు అర్థం కాదు. నేనైతే చెయ్యనురా అంటే, నువ్వు ఒక్కడే చేసుకోపోరా, నాతో నీకేం పని అని నిఖిల్ అంటే, నేను ఒక్కడిని ఎలా చేయను, నాకు సపోర్ట్ ఇవ్వరా అని చెప్పి మణికంఠ అడుగుతాడు. అయినా సరే సరే అయితే వాళ్ళందరూ కిచెన్ లో ఉన్నారు, వెళ్ళిపో చేసుకోపో అంటాడు. అక్కడ కట్ అయిపోతుంది. అందరూ కలిసి మళ్ళీ కిచెన్ రూమ్ లోకి వెళ్తారనమాట. కిచెన్ రూమ్ లోకి వెళ్ళేసి అక్కడ మళ్ళీ చిన్న డిస్కషన్ చేసుకొని వస్తూ ఉంటారు. ఇంకా అది అయిపోయినాక ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉందన్నమాట. సోనియా అబ్బాయి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అరే ఏంట్రా మాట్లాడకుండా, వాడు చాలా ఫీల్ అయిపోతున్నా అంటే, అరే ఏంది ఏం లేదు, ఇలా నన్ను లూజర్ 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 అని నీతో మాట్లాడడం వేస్ట్, నాకు నచ్చట్లేదు, నేను నీతో మాట్లాడిన అన్నప్పుడు నేను మళ్ళీ వచ్చి ఎలా మాట్లాడనరా, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి నిఖిల్ అన్నాడని అబ్బాయి సోనియాకి చెప్తాడు. సోనియా అంటే, అవునరా ఒకప్పుడు స్ట్రాంగ్ గా ఉన్న కంటెస్టెంట్ వీక్ అయిపోయిన తర్వాత ఇంక మాట్లాడలేదు అనిపించాను, అన్ని ఆస్పెక్ట్స్ చూసి మాట్లాడుకోవాలి, అదే తీసుకొని చేస్తే నేనేం చేయలేను, అతను తప్పు చేసినప్పుడు కూడా నేనే వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, అంటే నేను గేమ్ పరంగా అట్లా అన్నాను, మరి స్ట్రాంగ్ గా ఉండి ఆడకపోతే అనరా, ఆయనకి ఇది ఉంటే మామూలుగా క్యాజువల్ గా మాట్లాడడానికి తప్పేముంది అని చెప్పేసి అంటది. వాడు హట్ అయి ఉన్నాడు, ఫీల్ అవుతున్నాడు అని చెప్తది. ఇక్కడ వచ్చేసి విష్ణుప్రియ
నాకు వాళ్ళ టీం లీడర్తో అంటదంట, నైనికతో నాకు వాళ్ళ ముందు తాగి వాళ్ళని జ్యూస్ ఊరిచ్చాలని కోరికుంది, ప్లీజ్ 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 నాకు ఒక కూల్ డ్రింక్ ఇవ్వ అంటే ఒకటి తీసుకొని వెళ్ళి ఇట్లా ఇట్లా అనుకుంటా తాగుతుంది. అయ్యా వీళ్ళందరూ చూసి నాకు ఇది తాగితే ఏం అవ్వకుండా ఉండేలాగా చూడు దేవుడా అని చెప్పేసి తాగుతుంది అనమాట. దానికి వాళ్ళు పరిగిస్తా ఫండ్ చేసుకుంటుంటే దానికి సోనియా అబ్బాయి రూమ్ లో కూర్చొని రెచ్చగొట్టడంలో వీళ్ళిద్దరు టాప్ అని చెప్పేసి అంటది. అబ్బాయి జరి ఎవరు ప్రేరణ అంటే విష్ణుప్రియ అని చెప్తే అప్పుడు అబ్బాయి అంటాడు అనమాట, పాజిటివ్ అంటే పాజిటివ్ గా రెచ్చగొట్టి ఆడడంలో ప్రేరణ తెలివిగా బాగా చేస్తది అంటే సోనియా అంటుంది చిల్లరగా బిహేవ్ చేసి రెచ్చగొట్టడంలో విష్ణుప్రియ టాప్. అసలు అనుకుంటే విష్ణుప్రియ చిల్లరగా ఏ బిహేవ్ చేయలేదు, ఎవరిని రెచ్చగొట్టలేదు, ఎవరిని లూజ్ వర్డ్స్ యూజ్ చేయలేదు, చాలా సెటిల్డ్ గా చాలా పద్ధతిగా చాలా మంచిగానే ఆడుతుంది. మరి ఎందుకో ఫస్ట్ నుంచి ఈమె టాప్ కి వెళ్ళిపోతుందేమో అనేసి ఆమెను టార్గెట్ చేసిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విష్ణుప్రియని తొక్కేస్తే ఏమనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో మిగతా అందరిని ఈజీగా తొక్కేయచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయి కొంచెం అగ్రెసివ్ అయ్యేది, ఆల్రెడీ నిఖిల్ పడిపోయాడు, సో నేనే టాప్ లోకి రావచ్చు, ఆల్రెడీ చెప్పేసింది నేనే విన్నర్ని, ఆ క్వాలిటీస్ అన్ని నాకే ఉన్నాయి, బిగ్ బాస్ లో విన్నర్ నేనే అని ఆమె ప్రకటించేసుకుంది. ఇక్కడ బయట ఏమవుతుంది అనేది తెలియట్లేదు. సో ఓవరాల్ గా ఇక్కడ వరకు అయితే ఎపిసోడ్ జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా వీడియో చూస్తూ ఉండండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.